నమ్మదగిన వాడవు, నెమ్మదినిచే కూర్చను. నమ్మదగిన వాడవు, నెమ్మదినిచే కూర్చను. ఈ మహిలో ఎంతైనను, ఈ మహిలో ఎంతైనను నమ్మినానను కాచెడి. నమ్మదగిన వాడవు, నెమ్మదినిచే కూర్చను. నమ్మదగిన వాడవు, నెమ్మదినిచే కూర్చను. అలలు గాలి తుఫానుల వలె శ్రమలు నన్నిలగొట్టిన. అలలు గాలి తుఫానుల వలె శ్రమలు నన్నిలగొట్టిన. అమరమందు నిలిచేచు నన్నిటిని గాదించును. అమరమందు ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడి యేసుని చూచుచు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడి యేసుని చూచుచు. ఓపికతో మనము సాగిపోదము. ఓపికతో మనము సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. భక్తిహీనులకు నీతిని దాటుచు జల ప్రళయమున ఓడలో చేరిన. భక్తిహీనులకు నీతిని దాటుచు జల ప్రళయమున ఓడలో చేరిన. నోవహు వలె మనము సాగిపోదము. నోవహు వలె మనము సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా అందరి కొరకు ప్రార్థన. మా ప్రయాణంలో కూడా తోడుగా మందుకు స్తుతిస్తూ యేసు ప్రభు నామములోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.
సాధారణ గణేష్ తెచ్చుకోవచ్చు కదా తెచ్చుకోవచ్చు. महिमा घनता नीके युग పైకెత్తుకొనుడి మహిమల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. కాబట్టి మనము హృదయంలో యేసు ప్రభువును చేర్చుకోవాలి. మన మధ్యలో కూడా యేసు ప్రభువుకు స్థానం ఇవ్వాలి. మందిరంలో కూడా యేసు ప్రభువుకి స్థానం ఇవ్వాలి. ఆయనకు ప్రవేశం మనం ఇస్తే మనం దీవించబడతాం. అదే 24వ కీర్తనలో మనం చదివిన మాట. ప్రార్థన చేస్తాం. ప్రేమతో, ప్రయాసముతో, ప్రార్థనతో, సమర్పణతో మరి మీ దాసులు కూడా అనేక ప్రాంతాల నుండి చేసిన ప్రార్థనతో ప్రతిఫలంగా ఈ మందిరము, ఈ నూతన మందిరము ఇంత చక్కగా కట్టగలిగినందుకు వందనాలు. ఈ మందిరంలోనేమి, మా హృదయంలోనేమి, మా మధ్యలోనేమి మరి యేసయ్యా మీకే ప్రవేశం, అధికారం, మీకే మహిమ ఎల్లప్పుడూ కలిగించాలనే ఆశతో మీ మాటలు కూడా చదువుకున్నాం. మేము ఎవరేమో యోగ్యులం కాదు. లోకంలో మనుషులు కూడా ఎవరు కూడా మరి ఘనతకు, అధికారమునకు, స్తుతికి పాత్రలు లేరు. దూతలు కూడా లేరు. మీరొక్కరే యేసయ్యా.
కాబట్టి మీకే ప్రవేశము, మీకే అధికారం ఎల్లప్పుడూ మా జీవితంలో మా మధ్యలో కూడా ఇస్తూ మేము దీవించబడినట్లు ఈ రహస్యాన్ని కూడా మనసులో పెట్టుకోవడానికి విశ్వాసులు మరి సహపాఠి పనివారుగా చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు అందరినీ కూడా స్తోత్రాలు. హైదరాబాద్ నుండి, వరంగల్ నుండి, ఈ చుట్టూ ప్రాంతాల నుండి మరి అందరినీ ఏక కుటుంబంగా మీ సొంత జీవం ఇచ్చి మీ పిల్లలుగా, మీ కుటుంబస్తులుగా చేసే దేవుడుగా స్తుతిస్తున్నా. ఈ మందిరంలో అలాంటి సహవాసం, మీ సన్నిధి, మీ గొప్ప ప్రేమతో కూడిన మరి కార్యములు చూడగలిగినట్టు సాయం. ఈ మందిరం మీ నామమును ప్రతిష్ఠిస్తున్నాము, మీ నామమున వందనాలు చెల్లిస్తున్నాము. యేసయ్య, ఈ మందిరాన్ని మీరు ఇచ్చినారు, స్తుతిస్తున్నాము. ఈ కార్యక్రమం అంతటిని నడిపించి దీవించి దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. పాటల ఈ సభ్యునిలో నుండి పాట పాడతాము. మీకు కొత్తగా ఉంటే విని నేర్చుకుంటూ పాడండి. ఇందులో రెండో పాట పాడతాం.